సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుదాం అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3వ డివిజన్ మాచవరంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహం వద్ద చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడిన వారితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛత వైపు ఒక ముందడుగు వేద్దామన్నారు. గత అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి మచిలీపట్నం పర్యటనలో డంపింగ్ యార్డ్ను సుందర పార్కుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి 13 కోట్ల రూపాయలు అందించారన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర సాధ్యమని, ప్రతి ఒక్కరూ 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన ఇన్ఛార్జి మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందిద్దామన్నారు. ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, కార్పొరేటర్లు, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థితుల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ప్రధానంగా ఇదైతే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే, మనం పరిశుభ్రంగా ఉంటే, మన మనసులు కూడా పరిశుభ్రంగా ఉంటే ఒక మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఈ రుగ్మతలకు కారణం ఆ స్వచ్ఛత లోపం వల్లే జరుగుతుందని చెప్పి భావించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యాలయాల్లో అందరూ కూడా, స్కూల్స్ కానీ అటు ఆఫీసెస్ కానీ, ప్రతి పౌరుడు కూడా ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మరి ఒకసారి మనం చూసుకున్నట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 25 సంవత్సరాల క్రితం క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాం తీసుకుంటే ఆ రోజున చాలామంది అవహేళనగా మాట్లాడారు. ఇవాళ దానివల్ల కొన్ని ప్రాంతాలు పచ్చదనం పెరిగి టెంపరేచర్స్, ఇవాళ పెరుగుతున్నటువంటి టెంపరేచర్స్ కన్నా కూడా బయట కన్నా కూడా ఆ ప్రాంతాల్లో టెంపరేచర్స్ తక్కువ ఉంటున్నాయి. దానికి కారణం చెట్ల పెంపకం. అలాగే ఇవాళ ఆరోగ్య సమస్యలు, మనం తాగే నీటి దగ్గర నుంచి, మనం పీల్చే గాలి దగ్గర నుంచి, మన పరిసరాలన్నీ కూడా ఇవాళ పొల్యూటెడ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం మన పరిసరాలను బాగు చేసుకోవాలా, ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మచిలీపట్నంలో 3వ డివిజన్లో మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, కొనకళ్ల నారాయణరావు గారు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, తెలుగుదేశం, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఇవాళ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఉప ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఆలోచించింది ఏంటంటే మన అందరం బాధ్యతగా ఉంటేనే ఏదైనా సాధించగలం అనేది వాళ్ళ ఆలోచన. అందరినీ భాగస్వాములు చేశారు. అందుకనే ఆఫీస్ కావచ్చు, ఆఫీసులో పనిచేస్తున్నాం, బతుకుతున్నాం, అక్కడ శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఆ రాష్ట్రం అంతా కూడా, నియోజకవర్గం అంతా కూడా పట్టించుకొని శుభ్రంగా చేయమని పెద్దలు చెప్పారు. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరూ కూడా, ఎవరి డివిజన్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఇంట్లో కూడా బాధ్యతగా ఉండి మనందరం కూడా పనిచేయాలని, ప్రజలందరూ కూడా వచ్చిన కొద్ది డబ్బులు కూడా ఖర్చు పెట్టండి. మన రాష్ట్రానికి, మన భూమి మీద బతుకుతున్నాం, మన తరతరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాం కనుక కొంత మనం భూమికి ఖర్చు పెట్టి శుభ్రం చేసుకుంటే మనందరికీ ఆరోగ్యం, మన రాబోయే తరాలకి ఆరోగ్యం మనం పంచుతామని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా మంచిది ఏర్పాటు చేసిన మన నాయకులందరికీ నమస్కారం. ఆంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర సాధ్యం. ప్రతి మనిషి కూడా కొంత సమయాన్ని కేటాయించి రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మరి సమయం కేటాయించాలి. నెలలో 3వ శనివారం నాడు దీన్ని సమయాన్ని కేటాయిస్తే మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వర్ణాంధ్ర సాధ్యం. ప్రతి మనిషి కూడా ఈ స్వచ్ఛాంధ్రలో పాల్గొవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని జగన్నాథపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనితర సాధ్యమైన విజయాన్ని కేవలం 9 నెలల్లోనే సాధించారన్నారు. మరకాని వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పల్లపాటి సుబ్రహ్మణ్యం, మరకాని ప్రసాద్, మాదిరెడ్డి విజయ్, లంకిశెట్టి నీరజ తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి సినీ రంగంలో వినీల వికాసంలో రాముడిగా, కృష్ణుడిగా అనేక పాత్రలు పోషించి తెలుగువాడి గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు మరణించి నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మచిలీపట్నం జగన్నాథపురం సెంటర్లో మరకాని వాసు గారు, మురళి గారు, లంకిశెట్టి నీరజ గారు, మాదిరెడ్డి విజయ్ గారు, చిన్నం శివ గారు, మాదిరెడ్డి కన్నా గారి నాయకత్వంలో అయినా లక్ష్మణరావు గారు వీరందరూ కూడా పెద్ద ఎత్తున అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ విగ్రహాన్ని ఆ రోజుల్లో 2007లో ఇక్కడ స్థాపించి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కొనసాగిస్తున్నటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మహానుభావుడు ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా తెలుగువారందరూ కూడా గర్వించదగినటువంటి మహానేత. తెలుగువాడు ఎక్కడున్నా కూడా గర్వించాలి. ఆ మహానుభావుడి యొక్క ఆశయాల్ని ఈనాడు తెలుగుదేశం పార్టీ కొల్లూరు రవీంద్ర గారు, అట్లాగే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర అన్న ఎన్టీ రామారావు గారు స్ఫూర్తితోనే మేము అందరూ తెలుగుదేశం పార్టీలో ఉంటున్నామండి. ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు అనుగుణంగా మేము అందరూ ప్రవర్తిస్తామని మనసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి అనేది మేము అందరూ ఖచ్చితంగా నిలబెడతాం అనమాట. ఎందుకంటే ప్రజలకి ఆ రోజున 2 రూపాయల కిలో బియ్యం అని కానీ, చేనేత వస్త్రాలను కానీ, పేదవాళ్ళకి కూడు బట్ట అన్నీ ఇవ్వాలని చెప్పి ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కట్టుబడి ఉండి ప్రతి ఒక్కళ్ళు అలా పాటిస్తున్నారండి. అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ఆయన ఆశయాలకు అనుగుణంగానే వాళ్ళు జరుగుతున్నాయి. ప్రతి ప్రోగ్రాం కూడా ఇవాళ అన్న ఎన్టీ రామారావు గారు చనిపోయి 29 సంవత్సరాలైనా సరే ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా చిరస్థాయిగా నిలబడ్డారు. ఆయన సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఒక కథానాయకుడుగా, మహానాయకుడుగా ఎదిగి మా అందరికీ కూడా స్ఫూర్తిగా ఉండి ఫ్యూచర్లో వచ్చే మామూలుగా యువతరానికి కూడా ఆయన ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారు మాట చెప్పకుండా రాజకీయాల్లోకి రాలేరండి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి సినిమా వాళ్ళకి కానీ, మామూలు ప్రైవేట్ వ్యక్తులకు కానీ, ఎవరికైనా రాజకీయ నాయకులు ఎవరికైనా సరే ఆయన స్ఫూర్తి. అలాంటి వ్యక్తి మా అందరికీ వెనక వెండి మమ్మల్ని తట్టి మేము బాగా చేయడానికి, ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ మా అందరి మనోభావాలకి ఆరాధ నటుడు స్వర్గీయ నందమూరి రామారావు గారి 29వ వర్ధంతి పురస్కరించుకొని 17వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదర సమ్మరణ మరకాని వాసు గారికి, అలాగే ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన మా అన్నగారైన పల్లపాటి సుబ్రహ్మణ్యం గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయం ఓనమాలను దిద్దిచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల సాధన కోసం, అలాగే ఇక్కడ కొల్లూరు రవీంద్ర గారి నేతృత్వంలో అలాంటి యువత కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకొని ఈ రాజకీయాల్లో కొనసాగటానికి వేదికగా మాకు అందించినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి కొల్లూరు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఆద్యుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలు, కృషి చిరస్మరణీయమన్నారు. విశ్వవ్యాప్తంగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. అనంతరం పేదలకు అన్నదానం మరియు రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గుర్రపాటి గోపీచంద్, మోడమర్రి బాబాప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా, పల్లపాటి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
చిన్న రైతు దగ్గర నుంచి విభిన్న రకాలైనటువంటి పాత్రలు పౌరాణికం కానీ సాంఘికం కానీ ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురాగలిగినటువంటి అనేక కార్యక్రమాల్ని ఆ రోజున ఆయన పాత్రలో పోషించడం జరిగింది. మరి తెలుగు చలనచిత్ర రంగంలో మకుటం లేని మహారాజులాగా అప్పటికి ఇప్పుడు కూడా ఆయన మన నుంచి దూరం అయినా కూడా ఇవాళకి కూడా సజీవంగా ఇవాళ ప్రపంచంలో ఇవాళ గ్లామర్ ఉన్న గ్లామర్ ఉన్నటువంటి సినీ నటులు ఎవరంటే మొట్టమొదటి స్థానంలో ఎప్పటికీ నిలబడిన వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. అట్లాగే తర్వాత ఆయన ఆదరించిన ప్రజల కోసం రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీని కూడా కేవలం 9 నెలల్లోనే రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసి అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలు, కిలో బియ్యం 2 రూపాయల ఇవాళ ఉచిత బియ్యం పథకాన్ని అందిస్తున్నటువంటి ఘనత ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామే. అలాగే పేదవారికి పక్కా గృహ నిర్మాణం, అలాగే అనేక సాంఘిక హాస్టల్స్ నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, ఇలా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగువారంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రపంచ స్థాయిలో. మరి అటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే పేదవారి గురించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం నందమూరి తారక రామారావు గారితోనే మొదలైంది. అంతేకాకుండా వెనుకబడిన వర్గాలకి రాజకీయంగా ప్రాతినిధ్యం ఇస్తూ వెనుకబడిన వర్గాల్లో రాజకీయ వెలుగులు నింపినటువంటి వ్యక్తి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఇవాళ పార్లమెంటుకి నేను 3 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. నడకూరి నరసింహారావు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ వెనుకబడిన జాతులకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అటువంటి మహనీయుడు ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి ఇవాళ మండల కమిషన్ సిఫార్సులను అమలు చేసినటువంటి మహనీయుడు. ఇవాళ ఏ పదవికైనా కూడా పోటీ చేయాలంటే బీసీలకి సగం వాటా ఇవ్వాలి. అది నందమూరి తారక రామారావు గారి సలహాతో మరి బీసీలకి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి మహనీయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు. ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో మరి కాపాడటానికి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో జెండా ఎగిరిసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహనీయుడు మరి ఇవాళ బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా పట్టెడు అన్నం పెట్టి ఇవాళ ఏ సంక్షేమ కార్యక్రమాలు ఎవరు పెట్టినా కూడా దానికి ఆద్యుడు మాత్రం నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన తర్వాతే దానికి పేర్లు మార్చి ఇవాళ అనేకం పెడతా ఉన్నారు. ఇవాళ అదే స్ఫూర్తి నందమూరి తారక రామారావు గారు. అది కాకుండా మన జిల్లా వాసి, మన జిల్లాకి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి పేద ప్రజలకి ఆ రోజుల్లో బియ్యం కొనుక్కోవడమే చాలా కష్టంగా ఉన్నాయని ఆలోచించి ఆ రోజున 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి అనేక పథకాలు తీసుకొచ్చి ఇళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారని ఆ రోజుల్లో ఇళ్ళు నిర్మించినటువంటి మహానాయకుడు మరి నందమూరి తారక రామారావు. ఆ పార్టీని ఇవాళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా నడుస్తున్నారో, కలిసి అన్నదమ్ములాగా వెళ్తున్నారో, ఇచ్చిన హామీలను ఏ రకంగా నెరవేరుస్తున్నారో మనందరికీ తెలుసు. ఆ రకంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళు ఎలా వెళ్తున్నారో స్థానికంగా కూడా మనందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు. ఇది ప్రతి నెల 3వ వారంలో అందరం కూడా ప్రతి ఇంట్లో, ప్రతి పేటలో, ప్రతి డివిజన్లో, ప్రతి నియోజకవర్గంలో అందరం బాధ్యతగా తీసుకుని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. రాష్ట్రాన్ని ముఖ్యంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఒక ఔన్నత్యాన్ని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు డాక్టర్ ఎన్టీఆర్, నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని నివాళులర్పించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, అన్నగారు ఆర్టీసీ చైర్మన్ కొండగల నారాయణరావు, పుల్లయ్య గారు, అలాగే మా సోదరుడు పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పెడన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో గల తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ యొక్క ఆశయాలను అనుసరించే ప్రతి వ్యక్తి ప్రజానాయకుడిగా ప్రజల మధ్యలో నిలుస్తారని వేణుగోపాలరావు అన్నారు. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, ప్రధాన కార్యదర్శి వాహిబ్ ఖాన్, మాజీ వైస్ చైర్మన్ హన్ను, కమ్మగంటి వెంకటేశ్వరరావు, చందన నారాయణరావు, బోసం ఆనందరావు, పరసా జితేంద్ర, తమ్మ భీమయ్య, బెజవాడ నాగరాజు, ఖుర్షిదీ బేగం, మహమ్మద్ సులేమాన్ దాదా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు బస్టాండ్ సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు పేదలకు అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణలు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గొర్రపాటి గోపీచంద్, మోటమరి బాబాప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా, పల్లపాటి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. నీతి నిజాయితీలకి ఆయన మారుపేరు. సినిమా రంగంలో ఆయన ఎలా అయితే శాసించాడో రాజకీయ రంగంలో కూడా శాసిస్తూ నేషనల్ ఫ్రంట్కి మొట్టమొదటిసారి ఒక తెలుగువాడు చైర్మన్ చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కింది. స్త్రీలకి ఆస్తి హక్కుతో పాటు రిజర్వేషన్లు కూడా ఆయన అమలు చేసి అట్టడుగు వర్గాలు కూడా స్వాతంత్ర ఫలాలు అందితే తప్ప సమాన స్థాయికి రారని చెప్పి ఆయన గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. నందమూరి తారక రామారావు గారు నిర్మోహమాటంగా వాస్తవాలు మాట్లాడే మనిషి. ఇవాళ అనేక మందికి ఆయన పదవులు వచ్చినాయంటే ఆయన దయ. అలాగే ఇవాళ ఈ సిమెంట్ రోడ్లన్నీ కూడా ఆయన హయాంలోనే ప్రారంభమైనవి. అన్న నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆయన పెట్టిన పథకాలు, కిలో 2 రూపాయల బియ్యం పథకం, మరి అది ఇవాళ ఎవరు కూడా పేదవాడు ఎవరో మర్చిపోయే పరిస్థితులు లేదు. మరి అనేక పథకాలు ఆయన చేసినాయని కూడా చెప్పుకుంటూ పోతే ఇవాళ భారతదేశంలోనే ఆయన ఒక వినూత్నమైన విధానాన్ని, ఒక సంచలన విధానాన్ని నిర్మించాడు. ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటని అడగడం అనేది అన్న నందమూరి తారక రామారావు గారి టైంలోనే ప్రారంభమైంది. ఇవాళ ఆయన ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలా. ఆయన ఆశయాల్ని, ఆయన నిబద్ధతని మనం ఎప్పుడు కూడా పాటించాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ కూటమి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారు అందరూ కూడా ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఈ సమాజానికి దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ పార్టీని నిలబెట్టి పేదవాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన వ్యక్తి, తెలుగువారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇమిడించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి చరిత్రలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది. మరి ఇటు సినీ రంగంలోనూ కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకి సాటి మరొకరు లేరు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వాళ్ళ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని మరి కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, అట్లాగే రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు గారు, అట్లాగే బండి రామకృష్ణ గారు, బొల్లయ్య గారు సారథ్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తాం. అన్నదాన కార్యక్రమాలు, హాస్పిటల్లో పళ్ళు రొట్లు పంపిణీ, వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మళ్ళీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మన మహానుభావుడిని మరి మనం వాళ్ళు ఈరోజు స్మరించుకుంటాం. ఇందాక బొల్లయ్య గారు చెప్పినట్టు ఆడవారికి ఆస్తి హక్కులో కానీ మరి ఇవాళ ఈ సమాజం అనే దేవాలయంలో పేదవారికి అన్ని విధాల రాజకీయంగా, ఆర్థికంగా, అలాగే వాళ్ళకి ఉద్యోగాలు, అట్లాగే వాళ్ళకి అన్ని రకాలుగా పేదవారికి అందాలనే ఒక మంచి సంకల్పంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈరోజు మనం కూడా రాజకీయాల్లో ఉన్నామంటే ఆ రోజున
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష అని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఆ రోజున మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు కానీ పేదవారికి ఆమడ దూరంలో ఉండే పేదవారికి ప్రజల వద్దే పాలనని, ప్రజల దగ్గరికే నాయకుల్ని, అధికారులను తీసుకెళ్లి ప్రజాపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి రామారావు గారు. అట్లాగే అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో మనం చూసినట్టయితే ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఆయన తెలుగుదేశం పార్టీకి పెట్టిన విధి విధానాలు కానీ, తదనంతరం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది. అదేవిధంగా మన యువ నాయకుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున కార్యకర్తల సహాయ నిధి కోసం అన్ని ఏర్పాట్లు జరిగింది. ఈ రోజున ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నివాళులు ఇవాళ యుగ పురుషుడిని ఘనంగా నివాళులర్పించడం జరిగిందని తెలియజేసుకుంటాం. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పట్టణంలోని తోటమూల సెంటర్ సమీపంలో గల టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ అన్న ఎన్టీఆర్, స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లెజెండ్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ప్రారంభించారు. తొలుత నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు చలపాటి ప్రసాద్, శీరం ప్రసాద్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.